ఇంకా మీ గెస్ ఎవరి వైపు, ఎందుకు, రీజన్? గెస్ అయితే దాదాపుగా కాంగ్రెస్ అనుకుంటున్నాను, ఎందుకంటే అధికార పార్టీకి గంటలో మళ్ళీ అన్ని రివర్స్ అవుతుంది మాట్లాడుకోవాలి. ఐఎమ్ నాట్ స్టికింగ్ మై నెక్ అవుట్ దట్ వే, కానీ అధికార పార్టీకి జనరల్గా ఉప ఎన్నికల్లో అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ ముఖ్యమంత్రి గట్టిగా పర్సనల్గా తీసుకొని ఆయన ప్రచారం చేశారు. ముఖ్యమంత్రి ప్రచారం చేయడాన్ని బీఆర్ఎస్ వాళ్ళు విమర్శించారు. మీకు పొలిటికల్ రిపోర్టింగ్లో అనుభవం ఉంది కదా, ఇంతగా ఇన్ని రోడ్ షోలు కానీ ఇంతగా ఫోకస్ చేసిన సీఎం ఎవరు లేదని కేటీఆర్ పదే పదే చెప్తున్నారు, నిజమేనా? చంద్రబాబు నాయుడు గారు జడ్పీటీసీ ఎలక్షన్ కూడా మన ఇద్దరం గుంటూరులో పనిచేసినప్పుడు గుర్తుంది, ఒక్క జడ్పీటీసీ బై ఎలక్షన్ దానికి కూడా ఆయన వచ్చారు. సో రాజకీయ నాయకుడి తాలూకా ఉద్యోగం ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు ఇవ్వండి అని అడగడం, అది విస్మరిస్తే కొంత నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. తప్పకుండా ముఖ్యమంత్రి వెళ్ళి ప్రచారం చేయడం కరెక్ట్. ముఖ్యమంత్రి వచ్చి ప్రచారం చేయకపోవడం సరే, మాజీ ముఖ్యమంత్రులు రాకపోవడం మీరు ఎప్పుడు అనిపిస్తారు? మాజీ ముఖ్యమంత్రి తన పార్టీని ఎలాగైనా నిలబెట్టి వారసత్వాన్ని ఫలితం తర్వాత చూద్దాం, మనం వారసత్వాన్ని అప్పచెప్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రినే కదా మీరు మాజీ ముఖ్యమంత్రిని, భావి ముఖ్యమంత్రిని గురించి కూడా మాట్లాడదాం. రవికాంత్ గారు, మీ అబ్జర్వేషన్ క్విక్ గా. డెఫినెట్గా కాంగ్రెస్కి అడ్వాంటేజ్ ఉంటుందండి, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఆ లెవెల్లో పనిచేసినాక. అంటే నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మిత్రుడు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఫోన్ చేసి, మీరు ఏ విధంగా ఉన్నారు మీ అంటే 3% హెడ్ ఉన్నాము, ముఖ్యమంత్రి గారు ఇంకా రంగంలోకి దిగలేదు, ఆయన దిగితే డెఫినెట్గా చేంజ్ అవుతుంది అనేది వాళ్ళే ఒక దాంట్లో ఉన్నారన్నమాట. నవీన్ యాదవ్ ఒక పాయింట్ అన్నారు. నవీన్ యాదవ్ దగ్గర పొద్దున్న మా రిపోర్టర్ ఇంటర్వ్యూ తీసుకుంటుంటే, మేము అనుకున్న ప్లానింగ్, మేము అనుకున్న మేనేజ్మెంట్, మేము అనుకున్నవన్నీ జరిగితే అని అన్నారు. సరే, ఆయన పొలిటికల్గా మామూలుగా చెప్పుండొచ్చు, కానీ మనం ద్వందార్థంలో అర్థం చేసుకుంటే మైక్రో మేనేజ్మెంట్ అంతా ఓట్ల మెజారిటీ ఉంటాడు అప్పుడే ఆయన. అంటే ముఖ్యమంత్రి గారు ఆ లెవెల్లో పనిచేసినాక డెఫినెట్గా ఆ తర్వాత మీరు కొంచెం బాడీ లాంగ్వేజ్ కానీ వాళ్ళ కేటీఆర్ గారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆయన ట్వీట్ చేసిన విధానం చూస్తే, మేము గెలుస్తున్నామని ఆయన ఎక్కడ ట్వీట్ చేయలేదు. ఎలక్షన్ కార్యకర్తలందరికీ, మాకు ఎన్నికలకు సహకరించిన కార్యకర్తలకు వాళ్ళకి. మీకు ఇక్కడ ఇంకొక చిన్న ముఖ్య విషయం, ఎలక్షన్ జరుగుతూ ఉన్న సమయంలో సునీత గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. మధ్యాహ్నం 1:30 2 గంటలకి బీఆర్ఎస్ వాళ్ళు ఎలక్షన్ వదిలేశారు. తర్వాత చాలా ఆరోపణలు చేశారు. వదిలేదు, లాస్ట్ వరకు ఉన్నారు, కానీ బీఆర్ఎస్ క్యాండిడేట్ అనేది అప్పటి వరకు లేదు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత నుంచి బీఆర్ఎస్ క్యాండిడేట్ కనిపించడం మొదలుపెట్టింది. సేయింగ్ దట్ ఏదో రౌడీజం జరిగింది, దొంగ ఓట్లు వేశారు, ఇలాంటి ఆరోపణలు చేస్తే జనరల్గా సర్వసాధారణంగా ఇప్పుడు రివర్స్ అయిపోతే అది ఒక పెద్ద విషయం అవుతుంది. కానీ అలా దే హావ్ కన్సిడర్డ్ దట్ డిఫీట్ బిఫోర్. సరే, మనం ఒక్కసారి జూబ్లీహిల్స్ పోస్టల్ బ్యాలెట్ సానుభూతి అనేది కూడా ఎన్నికల్లో ముఖ్యమైన ఒక పరీక్షకు గురవుతుంది.